హాయ్ అండి, ఈరోజు వీడియోలోనైతే కట్ వర్క్ సింపుల్గా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనో ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను. కట్ వర్క్తో బ్యాక్ నెక్స్ ఎలా డిజైన్ చేసుకోవాలన్నది మన ఛానల్లో ఉంది వీడియో, ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 4 మడతలు అయితే క్యాన్వా పేపర్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 లైన్స్ అయితే ఇలా స్ట్రైట్గా వేసేసుకోవాలి. 1/2 ఇంచు నుండి 3/4 ఇంచు వరకు, అంటే మనకు ఎంత కట్ వర్క్ అనేది ఎంత లోతుగా కర్వ్ అనేది ఎక్కువగా కావాలో దాన్ని బట్టి అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 ఇంచు నుండి 3/4 ఇంచు మధ్యలో అయితే తీసుకున్నాను అనమాట. ఈ షేప్లో కరెక్ట్గా వస్తుంది మనకు. ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా షేప్ వచ్చే విధంగానైతే ఈ కట్ వర్క్ షేప్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకుంటేనే ఈ షేప్ అయితే ఉంటుంది, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది. కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. మొత్తం క్యాన్వా పేపర్ అంతా కూడా ఇలా షేప్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ ఉంటే లైనింగు, లేదంటే నాకైతే లైనింగ్ సరిపోలేదని చెప్పి నేను మెయిన్ క్లాత్కి అయితే ఇలా ఐరన్ అయితే చేస్తున్నాను. ఈ క్యాన్వా పేపర్కు ఒక సైడు గంజి ఉంటుంది. గంజి అనేది షైనింగ్ అయితే ఉంటుంది పేపర్కి. షైనింగ్ ఉన్నది క్లాత్ వైపు పెట్టేసి ఇలా ఒకసారి ఐరన్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నది అటు ఇటు ఒక 1/4 ఇంచు ఉంచేసుకొని మిగతాదంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఉన్న సైడ్ అయితే ఇలా ఒక మడత వేసేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అది మనకు హెమ్మింగ్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ ఆల్రెడీ స్టిచ్ చేసుకొని పెట్టుకున్నది హ్యాండ్ అయితే ఉంటుంది కదా, హ్యాండ్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి ఇలా కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యాన్వా డిజైన్ అయితే ఏ విధంగా కరువు ఉందో ఆ కరువు షేప్లోనైతే అంచు మీదనే మనకు బ్లూ కలర్ పెన్తో అయితే మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీద వచ్చేలాగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనం క్యాన్వా పేపర్ మీద ఎక్కువగా వేస్తే మనకు లోపలికి తిరగడానికి అంత ఈజీగా ఉండదు. దాని అంచు మీదనే వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తిరగేసుకోవడానికి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే లోపలికి అనేది కరెక్ట్ షేప్లో తిరుగుతుంది మనకి. కట్స్ అయితే అయిపోయినాయి కదా పెట్టేయడము. ఇప్పుడైతే లోపలికి ఎలా తిరగేసుకోవాలి ఈజీగా అన్నది చూపిస్తున్నాను. ఇలా మొత్తం తిరగేసుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ అయితే చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మనకు ఎక్కడ కూడా మళ్ళీ దీనిపైన స్టిచ్ వేయాల్సిన పని ఉండదు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే ఈ విధంగానే ఉంచేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ సిల్వర్ కలర్ అనేది మనకి బార్డర్ వచ్చింది కదా, పైపింగ్ వేస్తే బాగుంటుందని చెప్పి సిల్వర్ కలర్ పైపింగ్ అయితే వేశాను. ఆల్రెడీ ముందే స్టిచ్ చేసి పెట్టాను పైపింగు. ఇది డబుల్ పాదంతో ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో ఇప్పటివరకు చూసుంటే మీకు నచ్చే ఉంటుంది కదా, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందన్నది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న సిల్వర్ కలర్ పైపింగ్ ఉంది కదా, అది ఉల్టా సైడ్ అనేది మన పైపు పెట్టేసుకోవాలి. దానిపైన మెయిన్ క్లాత్ అంటే హ్యాండ్ అనేది సీదా వైపు పెట్టేసుకొని ఇలా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా జరుపుకుంటూ పెడల్ పైకి ఎత్తుతూ దింపుతూ ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ దగ్గర నుండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా స్టిచ్ చేస్తేనే ఇది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇలా మొత్తం చివరి వరకు కూడా 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మంచి నీట్గా పైపింగ్తో అయితే ఈ కట్ వర్క్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపు ఇలా చిన్నగా క్లాత్ అనేది ఉంది కదా, అది లోపల వైపు ఎంతవరకు లోపలికి మడత వేసుకోగలిగితే అంతవరకు వేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగానే రెడీ చేసుకొని బ్లౌజ్కి అయితే వేసేసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేను నెక్ డిజైన్ చేశాను కదా, అది కూడా మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. ఈ పోట్లీ బటన్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి సిల్వర్ కలర్తో వేస్తే. సింపుల్గా పైపింగ్ కట్ వర్క్తో బ్లౌజ్ అయితే